హే ఈటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వంట చేయటానికి ఒక 4-5 వీడియోలు తిరగేసి మరీ చేశానండి. ఇలా 4-5 వీడియోలు తిరగేసి మరీ చేసి ఆ వంట పర్ఫెక్ట్గా వచ్చి ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే భలే హ్యాపీగా ఉండిద్ది కదా. మీరు ఎప్పుడైనా చేశారా ఇలాంటి వంటలు యూట్యూబ్లో చూసి? ఎంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే వస్తుందని తెలిస్తే ఎప్పుడో ట్రై చేసేదాన్ని. ఇన్ని రోజులు ఎందుకురా ట్రై చేయలేదు ఈ రెసిపీని అనిపించింది. పర్లేదు, బాగానే వచ్చింది. డబ్బులు పెట్టి చేయించుకునే బదులు ఇలా బెటర్ అనిపించింది. కష్టపడి వర్క్ చేసినందుకు రిజల్ట్ మాత్రం వర్త్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పిన మాట విని. భలే పర్ఫెక్ట్గా కుదిరింది. అదేనండి, రెసిపీ పేరు వచ్చి మైసూర్ పాక్. మైసూర్ పాక్ అని వినగానే స్వీట్ షాపుల్లో ఎలాగో చేస్తారు, కష్టపడాలేమో అనుకున్నాను. ఇంత సింపుల్గా ఇంట్లోనే అవుతుందని అస్సలు అనుకోలేదు. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతారంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకుంటారు. బయట ఎందుకు డబ్బులు పెట్టి కొనుక్కోవటం అనిపిస్తుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పులు షుగరు, 3/4 కప్పు వాటరు, షుగర్ పాకం పట్టుకోండి. ఈ లోపల అదే కప్తో 2 కప్పుల ఆయిల్ని ఒక పొయ్యి మీద హీట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు శనగపిండిని జల్లించి పక్కకు తీసుకోండి. ఒక పొయ్యి మీద కళాయి పెట్టి పంచదార పాకం పట్టుకోవాలి. పంచదార పాకం తీగ పాకం రావాలండి. కొంచెం ముదురు పాకు వచ్చినా కానీ మైసూర్ పాకు గట్టిపడిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా తీగ పాకం రాగానే జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసేయండి. ఉండలు లేకుండా స్పీడ్గా కలపాలండి. ఒక 2 నిమిషాలు శనగపిండి పంచదార పాకంలో బాగా కలిసిన తర్వాత పక్కనే ఉన్న హీట్ అవుతున్న ఆయిల్ని ఒక్కొక్క గరిట పోసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ అయిపోయేంత వరకు నిమిషానికి ఒకసారి పోసి కలుపుతూ ఉంటే శనగపిండి కళాయి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లో వేశారంటే మైసూర్ పాక్ రెడీ అయినట్లే. మాలాగా ఆవేశంతో ముందుగా కట్ చేయకుండా పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసుకోండి. నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్